బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. అయితే బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో హోరెత్తిస్తుంది. ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు వరుసగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలను పెడుతుంది. దీనిలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇవాళ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాత్రి హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు బీజేపీ నేతలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఐటీసీ కాకతీయలో బస చేశారు. ఇవాళ బీజేపీ ముఖ్య నేతలు సమావేశమవుతారు నడ్డా. అయితే తర్వాత మధ్యాహ్నం 12:30 నిజామాబాద్ అర్బన్లో ప్రచారం చేస్తారు. అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత జేపీ నడ్డా సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి ఇప్పటికే పలుమార్లు తెలంగాణకు వచ్చారు జేపీ నడ్డా. పార్టీని బలోపేతం చేయడమే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు దాడి చేస్తున్నారు. ఈ నెల 19న నారాయణపేట చేవెళ్లలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అవినీతి, బీఆర్ఎస్ కుటుంబ పాలనపై ఆరోపణలు చేశారు జేపీ నడ్డా. బీఆర్ఎస్ అవినీతిపై ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. దీంతో ఇవాల్టి నడ్డా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. సూర్యాపేట దుబ్బాకలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. బీజేపీ అగ్రనేతల ప్రచారంలో హోరెత్తిస్తుంది. అయితే ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు వరుసగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలను పదును పెడుతుంది. దీనిలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇవాళ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాత్రి హైదరాబాద్కు చేరుకున్న నడ్డాకు బీజేపీ నేతలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఐటీసీ కాకతీయలో బస చేశారు. ఇవాళ బీజేపీ ముఖ్య నేతలు సమావేశమవుతారు జేపీ నడ్డా. తర్వాత మధ్యాహ్నం 12:30 నిజామాబాద్ అర్బన్లో ప్రచారం చేస్తారు. అక్కడ నుంచి జరిగే సభలో ప్రసంగిస్తారు జేపీ నడ్డా. ఆ తర్వాత జేపీ నడ్డా సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో మొదలైన నాటి నుంచి ఇప్పటికే పలుమార్లు తెలంగాణకు వచ్చారు జేపీ నడ్డా. పార్టీని బలోపేతం చేయడమే పార్టీ తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు దాడి చేస్తున్నారు. ఈ నెల 19న నారాయణపేట చేవెళ్లలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో, అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అవినీతి, బీఆర్ఎస్ కుటుంబ పాలనపై ఆరోపణలు చేశారు జేపీ నడ్డా. బీఆర్ఎస్ అవినీతిపై ఎంక్వైరీ చేస్తామని జేపీ నడ్డా చెప్పారు. దీంతో ఇవాల్టి నడ్డా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.